నమస్కారం. ఆదవర్సే. సో యెహోవా సుబ్హానల్లా. భాష ఏదైనా సంతువే. సంతుష్టిగా ఉండేటువంటి వ్యక్తి, ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి, సంతృప్తితో ఎల్లప్పుడూ ఉండేటువంటి వ్యక్తిని సంతు అని అంటాం. మునిర్మోక్షపరాయణ. ఎవరి ఇంద్రియాలైతే, ఎవరి మనస్సు అయితే, ఎవరి బుద్ధి అయితే మారిపోయిందో, మౌనమయ్యాయో. మౌనంగా ఉంటేనే మనం అందరి గోడు వింటాం. మనం వేరే వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటే బ్రెయిన్ చాటరింగ్ అని అంటాం, నాయిస్ అని అంటాం. అంటే మన లోపల అంతా శబ్దంతో నిండి ఉంది, నిశ్శబ్దం లేదు. నిశ్శబ్దంగా లేనటువంటి వ్యక్తి వినలేడు, శబ్దం చేసేటువంటి వ్యక్తి వినలేడు. అందుకే మన పూర్వీకులు మనకు నేర్పించిన విధానం ఏంటంటే, మన మనసు శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మౌనం వీడితేనే దుఃఖం మొదలవుతుంది, మౌనంతోనే సుఖం మొదలవుతుంది, ఆనందం మొదలవుతుంది. సో ఆ ఇంద్రియాలు గొడవ చేయకుండా ఉంటే మనం వాటి విషయాల పట్ల వెనకనే వెళ్ళాం. సో ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది. ఎందుకని? ఆ ఇంద్రియాలు గోల పెడుతున్నాయి. సో ఎవరి లోపటనైతే ఆ ఇంద్రియాలు గోల పెట్టట్లేదో, నాయిస్ చేయట్లేదో, గొడవ పెట్టట్లేదో, ఎవరి మనసు అయితే గొడవ చేయట్లేదో, ఎవరి బుద్ధి అయితే బుద్ధి పట్ల, ఎందుకంటే మన బుద్ధి అంటే చాలా ఇష్టం, మన టేస్ట్ అంటే మనకు చాలా ఇష్టం. నాకే అన్నీ తెలుసు, సో నా టేస్టే గొప్పది, నా హీరోనే గొప్పవాడు, సో నా యొక్క రైటరే గొప్పవాడు, అన్నీ మనవే గొప్పవి, మనకు నచ్చినవే గొప్పవి. సో మిగతా వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. నీ టేస్ట్కి అనుగుణంగా ఎవరైతే టేస్ట్ ఉంటుందో వాళ్ళు నీకు మిత్రులు. నీ టేస్ట్ కాకుండా వేరే టేస్ట్ కలిగి ఉంటే, వేరే రుచి కలిగి ఉంటే, అంటే నీ బుద్ధే వాళ్ళకు ఉంటే నీ మిత్రులు. సో నీ బుద్ధిని స్వీకరించకపోతే, నీ బుద్ధిలాగా వాళ్ళకి లేకపోతే, సో వాళ్ళు నీకు శత్రువులు. మరి ప్రపంచంలో అందరూ నీ రుచే కలిగి ఉండాలనుకోవడం, అంటే నీ అర్థం ఏంటంటే అందరికీ నీలాగానే రుచి ఉంటే అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే ప్రపంచం అంతా నీలాంటి టేస్టే కలిగి ఉన్నారు. సో ప్రపంచం అంతా నీ హీరోనే ప్రపంచంలో అందరికీ హీరో, నీ హీరోయినే ప్రపంచంలో అందరికీ హీరోయిన్, నీ దేవుడే ప్రపంచంలో ఉండే అందరికీ దేవుడు. సో నీకు ఇష్టమైన గులాబ్ జామున్ అందరికీ ఇష్టమైంది, సో నీకు నచ్చిందే అందరికీ నచ్చింది. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావని అర్థం, అంతే కదా? అది సాధ్యమా? పోనీ నీ టేస్ట్ అనేది, నీ టేస్ట్కి ఒక ప్రమాణం ఉందా? లేదు కదా. సో నీ టేస్టే కనుక నిజంగా సత్యమైతే, అదే ప్రమాణం అయితే, అదే సత్యం అయితే, సో అందరికీ కూడా అదే సత్యం అయితే దాన్ని అభిమానిస్తారు. అంటే ఏంటి? నీ టేస్ట్ అనేది ప్రమాణంతో కూడి లేదు, పర్సెప్షన్తో కూడి ఉంది. సో బుద్ధి విలాసం అని అంటాం. అంటే ఏంటి? నేను మీకు ఈ షర్ట్ చూపెట్టాను, ఈ షర్ట్ ఎలా ఉంది అని అడిగాను. సో ఎవరు ఈ టీవీ చూసే వాళ్ళందరూ అంటారు, ఏమంటారు? ఈ షర్ట్ తెల్లగా ఉంది అని అంటారు. ఎవరు కూడా నల్లగా ఉందని అనరు. అంటే సత్యం ఏదైతే ఉంటుందో అందరూ ఈ సత్యాన్నే చూస్తే ఆ సత్యం ఒకటే. ఇదేంటి సత్యం ఏంటి? ఇది తెల్లగా ఉంది. సో ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళు ఇది తెల్లగానే ఉందని అంటారు. ఎందుకని? ఇది సత్యం. నిజంగా నీ హీరో కనుక నిజంగా హీరోనే అయితే, అదే సత్యం అయితే, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా, అందరికీ కూడా అతనే హీరో అవుతాడు. అర్థమైందా అండి? సో ఏ విధంగానైతే ఈ షర్ట్ తెల్లగానే సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి,
నేను అది ప్రూవ్ చేస్తున్నాను. సత్యం ఏంటి? ఇది తెల్లగా ఉంది సత్యం. ఋతం ఏంటి? ప్రపంచంలో ఎవరి సత్యాన్ని చూసినా కూడా వాళ్ళు ఏమంటారు? నాతో ఒప్పుకుంటారు, అవును అని అంటారు. ఋతం అందరూ ఒకే ఒక శబ్దం, అవును 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 అని అంటారు. రుజువు, అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది రుజువు అవుతుంది. ఏం రుజువు అవుతుంది? తెల్లగా ఉందనేటువంటి విషయం రుజువు అవుతుంది. మన సనాతన ధర్మం అంతా ఇదే. ఏంటి? నమో బ్రహ్మణే త్వామేవం బ్రహ్మాసి సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఏదైతే సత్యం కాదో దాన్ని స్వీకరించను. ఏదైతే సత్యమో ఆ సత్యాన్ని నేను స్వీకరిస్తాను. అప్పుడే నాకు ఆనందం ఉంటుంది. ప్రత్యక్షంగా నేను సత్యంతో పనిచేయడానికే, సత్యాన్ని చూడ్డానికే దాన్నే విద్య అంటాం. వదిష్యామి, దాన్నే విద్య అంటాం. అందుకే పతంజలి చెప్పాడు వైరాగ్యం అంటే ఏమని చెప్పాడు? దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య సన్యా వశీకారం వైరాగ్యం. సన్యా, ఆ బుద్ధుడు కూడా సన్యా అనేటువంటి పదాన్నే వాడతారు. సాంఖ్యంలో కూడా సన్యా అనేటువంటి పదాన్నే వాడతారు. యోగాచార అనేటువంటి ట్రెడిషన్లో కూడా సన్యా అనేటువంటి పదాన్నే వాడతారు. ఆ బుద్ధినే సన్యా అని అంటాం. మైండ్ ఆఫ్ పర్సెప్షన్ అని అంటాం. విపర్యంతో కూడినటువంటి బుద్ధిని ఏమంటామయ్యా? సన్యా అని అంటాం. ఎవరైతే దాన్ని వశీకారం చేసుకుంటారో, అంటే ఎవరైతే తమ యొక్క బుద్ధిని మార్చుకున్నారో, సత్యాన్ని చూసేటువంటి బుద్ధి ఎవరికైతే ఉందో, బుద్ధికి వశం చేసుకోవడం అనేది చాలా కష్టం. అందుకని మన బుద్ధికి మనం బానిసలం, మన రుచికి మనం బానిసలం, మన టేస్ట్కి మనం బానిసలం. నాకు ఆ రెడ్ కలరే నచ్చుతుంది, ఎక్కడికి వెళ్ళి నాకు రెడ్ కలరే కావాలి. మరి ప్రపంచం అంతా రెడ్ కలర్ ఒకటే ఉంటుందా? అంటే మిగతా రంగులన్నీ కూడా నీకు దుఃఖాన్ని ఇస్తాయని అర్థం కదా. నీకు ఎందుకు ఆ రెడ్ కలర్ అంటే రాగం. సో ప్రపంచంలో ఒక్క రెడ్ కలరే వెతుక్కుంటూ పోతే అంటే నీ యొక్క ఆనందం అనేది ఎంత చిన్నదయ్యా. ప్రపంచంలో ఎరుపు రంగులో ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి? సో వాటిని చూస్తేనే నీకు ఆనందం, మిగతా అన్నీ చూస్తే దుఃఖం. అంతే కదా, దాని అర్థం అంతే కదా. అందుకే ఏమన్నారు మన వాళ్ళు? ఆ రాగమే దుఃఖానికి కారణం అని చెప్పారు. నీ బుద్ధే నీ దుఃఖానికి కారణం అని చెప్పారు. నీ సన్యే, నీ యొక్క సబ్కాన్షియస్ మైండే, దాన్నే పర్సెప్షన్ అని అంటాం, నీ ఆలోచన అని అంటాం. అవునా? సో కామర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. మన తెలుగు నానుడి చాలా గొప్పది. అవునా? సో మనం పచ్చ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది కదా. లేదండి లోకం పచ్చగా ఉంది అని వాడు చెప్తే వాడికి తెలియట్లా వాడు అద్దాలు పెట్టుకున్నాడని. సో ఆ బుద్ధి అనేటువంటి అద్దంలో నువ్వు చూస్తే సో నీకు అన్నీ అలాగే కనిపిస్తాయి. అందుకే దుఃఖానికి కారణం ఏంటి అంటే సన్యా వశీకారం. సన్యా బుద్ధి. సో అందుకే మనం దాన్ని ఏ రోజైతే వదులుకుంటామో ఆ రోజు ఆనందంగా సత్యాన్ని చూడటానికే శిక్షణ. నిజంగా కనుక నీ యొక్క టేస్టే కరెక్టే సత్యం అయితే అది లోకమంతా సత్యమని అంటుంది. నిజంగా కనుక నీ యొక్క హీరో కనుక నిజంగా కనుక సత్యమే అయితే ప్రపంచం అంతా కూడా ఆయన సత్యంగానే స్వీకరిస్తుంది. ఆ హీరోనే హీరో అని అంటారు. అర్థమైందా అండి? మరి నీకు ఒక్కడికే హీరో, మిగతా వాళ్ళందరికీ వేరే హీరోలు ఉన్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరందరూ రాంగ్, మీరందరూ రాంగ్ అని అర్థం. అంటే మీరందరూ మీ యొక్క డెల్యూజన్లో, విపర్యంలో, మీ రుచిలో ఉన్నారని అర్థం.
అందుకే మిగతా హీరోలందరినీ చూస్తే నీకు దుఃఖం, కేవలం నీ హీరోని చూస్తేనే ఆనందం. నాకు ఆ సమస్య లేదు, నాకు ఏది చూసినా కూడా ఆనందమే. ఎందుకని ఆ సినిమా చూడటమే వచ్చు, కానీ ఆ సినిమాలో ఉండేటువంటి ఏ హీరో అయినా హీరోనేనండి. అందులో హీరో ఉండే హీరోనే, విలనే. అది ఒక ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లాంటిది. దానికి ఉండే గౌరవం దానికి ఉండే రోల్ దానికి ఉంటుంది. దాంట్లో ఎవరు ఆడితే ఏముందండి? అవునా, గేమ్ ఎవరు ఆడితే ఏంటి, ఎవరు సిక్సర్ కొట్టినా దాని ఆనందపడాలి. కానీ నా వాడు కొడితే సిక్సర్, వేరే వాడు కొడితే నాకు దుఃఖం. క్రికెట్ ఆడేప్పుడు అండి, మనవాడు కొడితే అదే సిక్సర్ ఆనందాన్ని ఇస్తుంది, అదే వేరే వాడు కొడితే అదే సిక్సర్ దుఃఖాన్ని ఇస్తుంది. సిక్సర్ని ఎంజాయ్ చేయాలి, కానీ నువ్వు ఎవరు కొట్టారనేటువంటి విషయాన్ని బట్టి నువ్వు నీ దుఃఖానికి కారణం ఏంటి, ఎవరు కొట్టారనేది. నువ్వు నిజంగా సత్యాన్ని దర్శనం చేస్తే ఆ సిక్సర్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి. సిక్సర్ కొట్టినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనకు అప్రస్తుతం. ఎందుకంటే ఒక సిక్సర్ కొట్టడంలో యుక్తి ఉంది, నైపుణ్యత ఉంది, ఆట ఉంది. నిజంగా ఆట మెచ్చుకునే గుణం కనుక నీకుంటే, శాస్త్రీయ దృక్పథమే నీకుంటే, అక్కడ సిక్సర్ని అప్రిషియేట్ చేస్తావు. కానీ అబ్బా ఎంత బాగా కొట్టాడు సిక్సర్, అంతేగాని ఎవరు కొట్టారనేది అప్రస్తుతం. ఎందుకంటే ఏ ఆటలోనైనా ఎవరో ఒకరే గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? ఎవరైతే బాగా ఆడారో వాళ్ళు గెలుస్తారు. ఆ ఆటని మెచ్చుకోవాలి. ఒకరోజు ఒకరు బాగా ఆడొచ్చు, ఇంకో రోజు ఇంకోరు ఆడొచ్చు. అది ఆటని ఎంజాయ్ చేయటం అంటాం. అప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు. అంతేగాని ఎదుటివాడు ఓడిపోవాలి, నా వాడే గెలవాలి, నీ వాడు ఓడిపోతే నీకు దుఃఖం, నీ వాడు గెలిస్తే నీకు సంతోషం, ఎదుటివాడు ఓడిపోతే నీకు సంతోషం. దీన్ని పైశాచిక తత్వం, రాక్షస తత్వం అండి. ఇది మనిషికి ఉండే గుణం కాదు. అర్థమైందా అండి? అంటే ఎందుకని బుద్ధి లోపం. ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్తున్నాను కదా, ఈ విషయాలు మీలో ఏమంటారు, అబ్బా కుమార్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని కొంతమంది అంటారు. కుమార్ గారు కొంచెం ఎక్స్ప్లెనేషన్ తగ్గించి కొంచెం యోగా ఎక్కువగా చెబితే బాగుంటుంది అని కొందరు అంటారు. ఏం చెప్తున్నాడండి కుమార్ గారు అసలు యోగా, ఆయనకు యోగా తెలుసా అండి? అరే ప్రపంచం అంతా ఓ విధంగా చెప్తా, ఆయన ఓ విధంగా చెప్తాడు ఏంటండి? అరే మనం చూడలేదా అండి మనం యోగా? ఆయన నా గురువుకి వచ్చిన దానికంటే ఈయనకి ఎక్కువ వచ్చాడండి. అరే భలే ఉన్నా, ఏం చెప్తున్నాడండి ఆయన అని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు, ఆయన చెప్పే నాకు అర్థమే కాదు, నేను చేయలేను, ఎందుకులే వేస్ట్ అని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు, సో న్యూట్రల్గా ఉంటాడు, పర్వాలేదండి బాగానే ఉందిలేండి, బాగా ఉంది అన్నాడు, బాగాలేదన్నాడు, న్యూట్రల్గా ఉంటాడు. సో ఎవరైతే న్యూట్రల్గా ఉన్నాడో అతని లోపల ఏ భావం లేదు. ఎవరైతే భావం లేదన్నారో, అవునా అబ్బా నేను చూడనండి, అబ్బా అది చూస్తే నాకు దుఃఖం అండి అంటాడు. ఇంకోనేమంటాడు, అబ్బా కుమార్ వేస్ట్, ఐ హేట్ హిమ్, నేను అసహ్యించుకున్నాను కుమార్ గారిని, వేస్ట్, ఆయన చెప్పే విధానం నాకు నచ్చలేదా అన్ను అంట. కుమార్ గారు బ్యాడయా, అరే ఏం చెప్తున్నాడు మంచిగా చెప్పట్లేదా అని అంట. ఇంకా అబ్బా కుమార్ గారు ఎంత బాగా చెప్తున్నారని అంటారు. కుమార్ గారు ఒకరే, కానీ మీరు విభిన్న రకాలుగా మీ బుద్ధిని బట్టి కుమారు గారు మంచివాడని కొందరు అంటున్నారు, కుమార్ అదే కుమారు చెడ్డవాడని వారు అంటున్నారు, కుమారు న్యూట్రల్ అని అంటున్నారు, కుమారు ఓకే అంటున్నారు, కుమారు బ్యాడ్ అంటున్నారు, వెరీ బ్యాడ్ అంటున్నారు, కుమారు వెరీ గుడ్ అంటున్నారు, కుమారు ఎక్సలెంట్ అంటారు, బ్రిలియంట్ అంటారు, కుమారు ఓకే అంటారు, గుడ్ అంటారు. కుమార్ ఒకడే. మీరందరూ కూడా ఈ విధంగా అంటే తప్పేనేమో. ఎందుకని ఇప్పుడు ఈ తెల్ల షర్ట్ని తెల్లగా అని ఎలాగైతే అన్నారు, మీరందరూ తెల్లగా ఉందని అంటే సత్యాన్ని చూస్తున్నట్టు లెక్క. కానీ మీరు చూసినటువంటి 10 మంది వ్యక్తులు 10 రకాలుగా ఇప్పుడు కుమార్ గారిని అని, సో నేను కుమారి వారి వల్ల నేను ఆనందాన్ని పొందుతున్నాను ఒక ఆయన అంటాడు, కుమారి గారి వల్ల నేను దుఃఖాన్ని పొందుతున్నానని ఒక ఆయన అంటాడు, కుమారి గారి వల్ల నాకు ఏ ఫీలింగ్ లేదని ఒక ఆయన అంటాడు. సో ప్రాబ్లం ఎవరిదయ్యా? అది కుమారి గారిదా మీదా? మీ సమస్య. కానీ మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారు? కుమారి గారి వల్ల నాకు ఆనందం దొరికిందని మీరు అంటారు, కుమారి గారి వల్ల నేను దుఃఖాన్ని పొందానని మీరు అంటారు, కుమారి గారి వల్ల నేను న్యూట్రల్గా ఉన్నానని మీరు అంటారు. నిజం సత్యం ఏమిటి?
మీరు చూసే విధానాన్ని బట్టి మీరు ఆనందంగా ఉన్నారు. అదే సినిమా కొందరికి ఆనందాన్ని ఇస్తుంది, అదే సినిమా కొందరికి దుఃఖాన్ని ఇస్తుంది. సో మన దుఃఖానికి మన ఆనందానికి కారణం ఎవరు? కుమార్ గారు కాదు, అక్కడ సినిమా కాదు. ఎవరయ్యా? మన బుద్ధి. అందుకే పతంజలి ఏం చెప్తున్నాడు? మారాల్సింది ఎవరు? అక్కడ కుమార్ గారు కాదు మారాల్సింది. నువ్వు ఆనందంగా ఉండాలి అని అంటే ప్రపంచంలో ఏ వస్తువు చూసినా, ఎవరిని చూసినా నువ్వు నిజంగా సత్యాన్నే చూస్తే, నిజంగా సత్యాన్నే చూడగలిగితే, ప్రపంచం ఒక విషయంలో విభిన్న ప్రకారాలుగా అంటుందంటే అది సత్యం కాదని అర్థం. అది ఒక భ్రమ అని అర్థం, అది ఒక విపర్యమని అర్థం. సో అది నీ దుఃఖానికి కారణం. ఎందుకని? సత్యాన్ని చూడలేకపోతున్నా. సో మారాల్సింది కుమార్ గారు కాదు, మారాల్సింది అక్కడ క్రికెట్ ప్లేయర్ కాదు, మారాల్సింది ఆ సినిమా కాదు. మారాల్సింది ఎవరు? నువ్వు ఆనందంగా ఉండాలంటే నీ బుద్ధి మారాలి. అక్కడ ఎవరున్నా కూడా నువ్వు పాజిటివ్గా చూసావు, సంతోషాన్ని ఇచ్చే విధంగా చూసావు, పాజిటివ్గా చూసావు, నువ్వు ఆనందంగా ఉంటావు. మంచి గుణంతో చూసావు, మంచి స్వభావంతో చూసావు, అప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది. నువ్వు చెడు స్వభావంతో చూసావు, విపర్యంతో చూసావు, వికల్పంతో చూసావు, భ్రమతో చూసావు, అవిద్యతో చూసావు, నీ దుఃఖానికి అదే కారణం. సత్యాన్ని చూడలేకపోతున్నావు. సో అందుకే ఏం చెప్తున్నాడు పతంజలి? అథ యోగానుశాసనం క్షేప్త మూఢ విక్షేప్త ఏకాగ్ర నిరోధ భూమి. నీ టెంపర్మెంటే నీ దుఃఖానికి కారణం. నీ బుద్ధి క్షిప్త భూమికలో ఉందా, మూఢ భూమికలో ఉందా, ఆ తర్వాత విక్షిప్త భూమికలో ఉందా, ఏకాగ్ర భూమికలో ఉందా, నిరోధ భూమికలో ఉందా? ఏ భూమికలో ఉన్నా దుఃఖానికి కారణం. ఏ భూమికలో ఉన్నా కొంచెం దుఃఖం మారుతూ ఉంటుంది, మరి దుఃఖానికి కారణం అదే. మరి ఆ దుఃఖం పోవాలంటే ఏం చెప్తున్నాడు? ఏం మారాలని చెప్తున్నాడు? యోగ చిత్త వృత్తి నిరోధ నువ్వు చూసే విధానం, నీ స్వభావం, నీ గుణం ఎక్కడ? చిత్తవృత్తి. చిత్తవృత్తి అంటే ఏంటయ్యా? ఇంద్రియాలు గ్రహిస్తున్నాయి, అవునా? సో మనసు ఇంద్రియాల వెనక ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. లేకపోతే మనసు ఎక్కడో ఉంది, కళ్ళు ఉండి కూడా కళ్ళు పనిచేయవు. మనసు ఎక్కడో ఉంది, చెవులు ఉండి కూడా చెవులు పనిచేయవు కదా. అర్థమైందా? సో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, దాని వెనకాల మనసు పనిచేస్తుంది. ఇవన్నీ మన రాడార్స్, అవునా? మన క్యాప్చరింగ్ డివైజెస్, మన కెమెరాస్, ఆడియో రికార్డింగ్. ఇవన్నీ మామూలు కెమెరా ఏముందయ్యా? ఉట్టి వీడియోని, ఆ తర్వాత ఉట్టి ఆడియోని మాత్రమే రికార్డ్ చేస్తుంది. బట్ నీ యొక్క సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ కదా. స్మెల్ని రికార్డ్ చేస్తుంది, టేస్ట్ని రికార్డ్ చేస్తుంది, మొత్తం కెమికల్స్ని రికార్డ్ చేస్తుంది. ఈ డివైజెస్ అవేవి రికార్డ్ చేయవు. కానీ నీ సిస్టమ్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్, అడ్వాన్స్డ్. ఇది కేవలం 2D 3D కాదు కదా. నీదంతా 7 డైమెన్షన్ 26 డైమెన్షన్స్ని రికార్డ్ చేసేటువంటి వ్యవస్థ నీది, చూసేటువంటి వ్యవస్థ. ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. 24/7 ఈ డివైజెస్ వెనకాల మనసు ఉన్నంతకాలం, ఇంద్రియాల వెనకాల మనసు ఉన్నంత సేపు వృత్తులు క్రియేట్ చేస్తూనే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు. మనసు ప్రాసెస్ చేస్తుంది, బుద్ధి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది, అండ్ ఇది మంచిగా చెడా అంటుంది. దాని ప్రకారంగా సో లోపలికి కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఆ కెమికల్స్ నీ కణజాలంలోకి వెళ్తున్నాయి, ఆ కణజాలం దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. సో ఆ కణజాలం ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకుందో. ఇంతకీ వృత్తి అంటే ఏంటయ్యా? బ్రహ్మస్త్వం, విష్ణుస్త్వం, రుద్రస్త్వం, దాన్ని వృత్తి అంటాం. చిత్తం అని అంటే ఒక చిత్రపటం ఉంటుంది కదా, ఒక మ్యాప్ ఉంటుంది. సో చిత్రకారుడు ఏం చేస్తాడు? ఒక చిత్రాన్ని గీస్తాడు, అవునా? సో ఆ చిత్రం బాగుంది, బాగాలేదని అంటాను, దాన్ని చిత్రం అని అంటాం. సో మన కెమెరాలు, మన యొక్క ముక్కు, ఆ తర్వాత మన యొక్క జిహ్వ, నాలుక, ఆ తర్వాత మన యొక్క చెవి, కళ్ళు, మన చర్మం. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఒక చిత్రాన్ని క్యాప్చర్ చేస్తున్నాయి. సో అన్నీ. సో ముక్కేమో దాని స్మెల్ని రికార్డ్ చేస్తుంది, టంగ్ ఏమో దాని యొక్క టేస్ట్ని రికార్డ్ చేస్తుంది, ఆ తర్వాత స్కిన్ ఏమో అక్కడ టెంపరేచర్ని, ఆ తర్వాత అక్కడ ఉండే అనుభూతిని,
సో అవన్నీ సో టెన్సైల్ అని అంటాం. ఆ సెన్సిటివిటీని స్పర్శ ఏదైతే అంటాం, స్పర్శ అని అంటే మామూలు పదం. సో అవన్నీ స్కిన్ రికార్డ్ చేస్తుంది. ప్రతి ఇన్పుట్కి ఇవన్నీ ఉంటాయి. సో ప్రతిదానికి కళ్ళు దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్నాయి, అవునా. సో ఆ తర్వాత చెవులేమో దాన్ని ఆడియో రికార్డ్ చేస్తుంది. సో రికార్డ్ చేసిన తర్వాత సో అది క్యాప్చర్ చేయగానే, అవునా, సో మైండ్ క్యాప్చర్ చేస్తుంది, చేసి బుద్ధికి పంపించింది. సో బుద్ధి దాన్ని చూసింది, అబ్బో అబ్బో ఇది నా రంగేనా, ఇది ఎరుపు రంగేనా, నా రంగేనా, ఓహో ఇది ఎరుపు రంగు కదా, సో బాగా ఉంది అని. ఓ ఈ రంగా, అరే ఈ రంగు నాకు నచ్చదు. సో నీ బుద్ధి రెండు రకాలుగా దాన్ని తీసు, నచ్చింది నచ్చలేదు. సో ఆ తర్వాత ఆ చిత్రం ఇప్పుడు నచ్చింది నచ్చలేదు ఈ విధంగా రికార్డ్. నచ్చింది ఒక రకమైనటువంటి రస ప్రవాహం, అసవ ప్రవాహం, ఒక రకమైనటువంటి రసాయనాలు. నచ్చింది సో ఎక్కలేని పులకింత. సో దగ్గరికి వెళ్ళాలి, వాసన చూడాలి, హత్తుకోవాలి, తెంపాలి, అవునా. మరి వేరే వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వకూడదు కదా. పోనీ ఆ చెట్టు మీద ఉంటే అందరికీ ఆనందం, అందుకని మనం వెళ్ళాలి, తెంపుకోవాలి, సో దాన్ని మన దగ్గరే ఉంచుకోవాలి. రాగం, ఎందుకంటే నచ్చింది కదా. మనకు నచ్చితే అది ఎవరికి చెందకూడదు, మనకే చెందాలి. రాగం అంటాం. సో నచ్చింది కనుక ఎందుకు వెళ్ళావు, ఎందుకు తెంపావు, సో లోపల రసాయన ప్రవాహం. సో చిత్తం క్రియేట్ అయింది, జడ్జిమెంట్ అయింది. ఆ రసాయనాలు ఏం చేస్తున్నాయి, రసాయనం అబ్బా ఇంకా కావాలి, నాకు ఆ పువ్వు కావాలనేటువంటి లోభం గుణం వచ్చేసింది. ఆ లోభగుణం వల్ల వెళ్ళావు, సో దాన్ని తెంపావు. సో తెంపి అప్పుడు అన్కాన్షియస్ మైండ్ తెంపావు కదా, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నీ దగ్గరే ఉందా, జేబులో పెట్టుకున్నావా, నెత్తిలో పెట్టుకున్నావా, వెరీ గుడ్. సో ఈ యాక్షన్ కింద మారింది, కర్మ కింద మారింది ఆ చిత్రం. సో ఎక్కడికి వెళ్ళింది, ఆ రసాయనాలు నీ యొక్క శరీరంలో ఉండే కణాల్లోకి వెళ్ళిపోయాయి. ఆ కణం ఆ రసాయనాన్ని చూసింది. ఆ కణంలో ఉండేటువంటి డిఎన్ఏ ఏం చేసింది, ఆ రసాయనం ఏ రసాయనం వచ్చింది, మంచి రసాయనమా. సో అక్కడ దాన్ని బట్టి మంచి అంటే మంచి రసాయనాలు, మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్, అతను మంచి ఎంజైమ్స్, మంచి హార్మోన్స్. సో ఇవి మంచి అనేటువంటి మెమరీ క్రియేట్ అయింది. కుశల చిత్త వృత్తి, రాగంతో కూడినటువంటి ఒక వృత్తి క్రియేట్ అయింది. దాన్ని వృత్తి అంటాం. బ్రహ్మవృత్తి, విష్ణు వృత్తి అంటే ప్రాసెసింగ్ చేసింది, నీ బుద్ధి ప్రాసెస్ చేసింది, విష్ణు వృత్తి. సో రుద్రవృత్తి అంటే స్టోర్ అయిపోయింది, ఒక చిత్త వృత్తి క్రియేట్ అయింది. అవునా, నీకు నచ్చలేదు, అవునా, అది చూడగానే నా రంగు కాదు, అది నా రంగు కాదనింది. వెంటనే నీ లోపల కోపాన్ని తెప్పించే అడ్రినలిన్, ఆ తర్వాత నీ కోపాన్ని ఎపినెఫ్రైన్, ఆ తర్వాత ఫ్లైట్ మెకానిజం, పారిపోయేటువంటి కెమికల్స్ స్రవించాయి. అది ఒంటికంతా మంటగా ఉంది, అవునా, కణజాలానికి మంటగా ఉంది. సో కణజాలం నొప్పి, ఎందుకంటే నీ బుద్ధి అలా ప్రాసెస్ చేసింది. సో అందుకని సో కణజాలానికి నొప్పిగా ఉంది, దాన్ని అలాగే రికార్డు చేసుకునే. కణజాలం విచ్ఛిన్నం అయిపోయింది, ఆ తర్వాత కణజాలం లోపల వెళ్ళింది, రికార్డ్ అయింది. ఏం రికార్డ్ అయిందయ్యా, సో మళ్ళీ దాన్ని చూస్తే దాన్ని చూడగానే లోపల అదే రసాయన ప్రవాహం, దాన్ని చూడగానే ఒళ్ళు కంపరమెత్తుతుంది, ఎందుకంటే వాళ్ళు నచ్చలేదు. ఎవరైనా నచ్చగానే వాళ్ళని చూడగానే ప్రేమ వస్తుంది, వెళ్ళి ముద్దు పెట్టుకుందామా, అత్తుకుందామా అనిపిస్తుంది. ఎవరైనా నచ్చలేదు వాళ్ళని చూడగానే పారిపోదామా అనిపిస్తుంది. సో వాళ్ళని చూడగానే రసాయనాలన్నీ ప్రవాహం. 40 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఏదో వ్యక్తిని, ఈరోజు మీకు మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో చిన్నప్పుడు బడిలో చదువుకున్నామండి, ఎప్పుడో హైదరాబాద్లో ఉద్యోగం చేసే రోజుల్లో, సో ఎప్పుడో పాతకాలంలో ఏదో పల్లెటూరులో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు, అవునా. సో ఎవరో మనకి మంచి ఫ్రెండ్ ఉండేవాడు. ఆ లోపల ఎప్పుడు ఆ ఫ్రెండ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, కాలిఫోర్నియా వెళ్ళిపోయాడు, న్యూయార్క్ వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, అవును. సో ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో 40 సంవత్సరాల తర్వాతనో 50 సంవత్సరాల తర్వాతనో సో నీ పిల్లల్ని చూడటానికి నువ్వు అమెరికా వెళ్ళావు, అవునా. సో నువ్వు బయట రోడ్డు మీద నడుస్తున్నావు. రోడ్డు మీద నడుస్తూ ఉంటే సడన్గా సో ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో నీ దోస్తు ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్ ఎవడో ఉన్నారో, సడన్గా కనపడ్డాడు. కనపడగానే ఏమవుతుందా, చిత్తవృత్తి ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. సో ఆ చిత్తం ఏదైతే స్టోర్ అయిందో ఆ మెమరీ కళ్ళు చూసాయి, చూడగానే నీ డిఎన్ఏ రికలెక్ట్ చేసుకుంటుంది. నీ మైండ్ బుద్ధికి పంపించింది, ఇమేజ్ తీసుకుంది, ప్రాసెస్ చేసింది, బుద్ధి ప్రాసెస్ చేసింది. ఓ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్, అరే ఇతను నా ఫ్రెండ్ అంది. సో ఆ ఫ్రెండ్ మెమరీ చిత్తవృత్తి యాక్టివేట్ అయింది. మంచి రసాయనాలు
వెంటనే వెళ్ళావు, వాడిని హత్తుకున్నావు. ఓ మై గాడ్, అరే ఎంతకాలానికి కలుస్తున్నాం రా అని ఒళ్ళంతా పులకింత, ఇంకా ఒళ్ళంతా ఇద్దరు హత్తుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు అవునా సో పెట్టుకున్నారు ఇద్దరు కలిసి. అరే రారా ఇంటికి వెళ్దామని అంటావు. 50 సంవత్సరాలు వాడు మారిపోవచ్చు, వాడు దుర్మార్గుడు కూడా కావచ్చు, లేకుంటే వాడు సన్మార్గంలో ఉండొచ్చు, వాడు ఎలా మారాడో, వాడు ఎలాంటి వ్యక్తో, అసలు నీవంటే ఇష్టం ఉందో లేదో వాడికి ఆ విషయం కూడా నీకు గుర్తుండదు. కానీ 50 సంవత్సరాల క్రితం ఏ మెమరీ అయితే ఉందో ఆ వ్యక్తిని చూడగానే 50 సంవత్సరాల తర్వాత ఆ చిత్తవృత్తి యాక్టివేట్ అయింది. అతను చూడగానే మళ్ళీ ఆనందం వచ్చింది. ఆనందం అంటే ఏంటి? మళ్ళీ ఆ రసాయనాలన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని ఎక్సైటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్, డోపమైన్ సీక్రెట్ అయింది, ఆక్సిటాసిన్ సీక్రెట్ అయింది, ఆ తర్వాత నీకు ఎపినెఫ్రైన్, సెరోటోనిన్ సీక్రెట్ అయింది. ఎంతో తృప్తిగా ఉంది వాడిని చూడగానే, ఎక్కలేని ప్రేమ, అటాచ్మెంట్. సో వాడిని హత్తుకున్నావు. 50 సంవత్సరాల క్రింద ఏ రసాయనాలు ఉత్పత్తి అయ్యాయో 50 సంవత్సరాల తర్వాత కూడా వాడిని చూస్తే అదే రసాయనాలు ఉత్పత్తి, వేరే కాదు కదా. సో ఏ చిత్తవృత్తి అయినా ఒకసారి స్టోర్ అయిందంటే మళ్ళీ ఆ విషయం మనం తారసపడ్డది, మన ఇంద్రియాలు ఆ విషయం పట్ల మళ్ళీ తారసపడ్డాయంటే, గోచరం అయ్యాయంటే మళ్ళీ ఆ వృత్తి రిపీట్ అవుతుంది, అదే రసాయనాలు వస్తుంది. సో నీ దుఃఖానికి, నీ యొక్క ఆనందానికి కారణం ఏంటయ్యా? చిత్తవృత్తి. దాన్నే కర్మము అంటాం, దాన్నే వాసన అంటాం. వాసన నీ కణజాలం వాసన రూపంలో గుర్తుపెట్టుకుంటాం. దాన్నే సంస్కారం అని అంటాం, దాన్నే సంకారం అంటాం, దాన్ని రియాక్షన్ అంటాం. నీ బుద్ధి ఎప్పుడైతే పనిచేస్తుందో ఒక రియాక్షన్, మంచి అన్నా రియాక్షనే, చెడు అన్నా రియాక్షనే. అది నిరంతరం రికార్డ్ అయిపోతూనే ఉంది లోపల. చెప్పాను, నువ్వు వాడు చూడగానే ఈ 50 సంవత్సరాలు వాడిని ఎప్పుడో మర్చిపోయి ఉంటావు కూడా, నీకు ఎప్పుడో ఏ రోజు కూడా గుర్తు రాలేదు. అలా అని మర్చిపోయినట్లు లెక్కన, కర్మ తీసివేసినట్లు లెక్కన. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతమైంది.